స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సంపూర్ణ మద్దతిస్తూ వారు సూచించిన విధంగా గౌరవ మన్మోహన్ సింగ్ గారికి హైదరాబాద్లో ఒక మంచి మెమోరియల్ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సముచితంగా ఉందని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అదేవిధంగా హౌస్ తీర్మానించి మరి వారికి భారతరత్న అవార్డు చేయాలని చెప్పి కూడా వారి సూచనను పూర్తిగా అంగీకరిస్తున్నాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇలస్ట్రియస్ సన్స్ ఆఫ్ ఇండియా. వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో. వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిడ్జ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత 2 యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మన అందరం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా వారు అలంకరించారు. వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు, మరి 10 ఏళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో, ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేదా ఇండస్ట్రీస్ పెడతామనో లేదా ప్రాజెక్ట్స్ కడతామనో లేదా మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను, రీలొకేషను, సరైన R&R ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకునే విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి వాళ్ళు అడవుల్లో మరి డ్రిఫ్టింగ్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో మరి యూపీలో ఇంటర్నల్ అలయన్స్లో ఎక్స్టర్నల్లో సివియర్ అపోజిషన్ ఉండింది. బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖంగా లేకుండే. అయితే యుఎస్తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్లో కానీ ఇతర హై టెక్నాలజీలో కానీ మరి కోఆపరేట్ చేయవచ్చని చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితుందా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచి అయితే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిందో మనం అందరం గుర్తుపెట్టుకుందాం. నేను వారిని పలుమార్లు కలిశాను. మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేను కూడా ఒకరిని. వారు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్, వెరీ సింపుల్ పర్సన్. మరి తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. సరే, మేము ఎలక్షన్లు ఓడిపోయినాం.
మరి ఏఐసిసి ఆదేశాల మేరకు పివి నరసింహారావు గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయమని చెప్పారు. అప్పుడు తెలంగాణలో నేను, శ్రీధర్బాబు గారు, గీతారెడ్డి గారు మరి ఒక సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి సంవత్సరం పాటు బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి, మీరు ఇనాగరల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను, నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు